ప్రార్థన అనేది అద్భుతాలకు విత్తనం లాంటిది. రైతు విశ్వాసముతో భూమిలో విత్తనం వేస్తాడు, అది మట్టి చేత కప్పబడుతుంది. రైతుకి ఒక విశ్వాసం ఉంది, ఒకరోజు అది మట్టిని చీల్చుకుంటూ అది బయటకు వస్తుందని, ఒకరోజు దాని నుంచి 100 ఫలం అనేది తాను పొందుకుంటాడు అని ఒక నమ్మకం ఉన్నది. అలాగే మన జీవితాల్లో కూడా ఈ నమ్మకంతో ఈ ప్రార్థన అనే విత్తనాన్ని అద్భుతాల కొరకు దేవుని యొక్క సన్నిధానములో మనం నాటాలి. ఎవరైతే ఈ ప్రార్థన అనే విత్తనాన్ని అద్భుతాల కొరకు దేవుని యొక్క సన్నిధానంలో నాటగలుగుతారో ఆ అద్భుతము వారు మాత్రమే కాదు కానీ అక్కడున్న ప్రజలందరూ కూడా గమనించగలుగుతూ ఉంటారు. ఒక క్రైస్తవుడిగా ఉన్న నీవు ప్రార్థన అనే విత్తనాన్ని నువ్వు విత్తుతూ ఉన్నావు అంటే సూచన కనబడినా కనబడకపోయినా విశ్వాసం నీలో వృద్ధి చెందాలి. ఏలియా సూచన కనబడినా కనబడకపోయినా 7 మారులు అతడు దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. దేవుడు ఎట్లాంటి సూచన చూపించాడు? ఆకాశములో అరచేయంత మేఘము, అరచేయంత మేఘము ఆ ప్రాంతాన్ని విస్తారమైన వానతో తడిపేంత శక్తి ఉంటుందా? మానవ రీతిగా అది ఆలోచించినట్లయితే అసాధ్యమే. కానీ దైవికమైన రీతిగా ఆలోచించినట్లయితే దేవుడు దేన్నైనా అద్భుతంగా వాడుకుంటాడు. దేవుడు దేన్ని వాడుకున్నా దాన్ని అద్భుతంగా చేస్తాడు. చిన్న రొట్టెను 5,000 మందికి పంచిన దేవుడు అరచేయంత మేఘాన్ని దేవుడు విరవడం ప్రారంభించాడు. ఆ ప్రాంతం అంతా విస్తారమైన వర్షముతో నింపబడి 3.5 సంవత్సరాల కరువును ఆ యొక్క ప్రార్థన తీర్చగలిగేదిగా ఉన్నది. ఈరోజు నీ ప్రార్థనతో నువ్వు ఏ కన్నీళ్లు వితుచు ఉన్నవాడుగా ఉన్నావో అయితే దేవుడు నీకు అద్భుతమైన పంటను దేవుడు నీకు ఇచ్చునుగాక.